ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరం రాత్రి వేళలో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ప్రయాగ్రాజ్ కుంభమేళ తర్వాత లక్నో ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ తర్వాత హైదరాబాద్ శంషాబాద్కి రావాల్సినటువంటి రహదారి మార్గంలో మేము ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్న ఈ రహదారి లక్నో వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళే రహదారి. చాలా విశాలమైన రహదారులతో పాటు పర్యావరణానికి ప్రతీకగా ఉండే పచ్చని చెట్లు, అత్యంత సుందరమైన వీధులు, ఎలాంటి ట్రాఫిక్ కూడా లేనటువంటి రహదారులు, చాలా అత్యంత అద్భుతమైనటువంటి రహదారులు మనం చూస్తాం. సిటీ అవుట్కట్స్లో 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న చరణ్ సింగ్ విమానాశ్రయానికి వెళ్ళే దారి. బ్రిటిష్ కాలం నాటి ఈ విమానాశ్రయానికి అత్యంత సొగసులతో నిర్మించిన 3 టెర్మినల్లు ఉన్నాయి. ఆ టెర్మినల్లో 3వ టెర్మినల్ నుంచి మనం దేశీయ విమానమైన ఇండిగో విమానంలో హైదరాబాద్ శంషాబాద్కి ప్రయాణం చేయాల్సి ఉంది. సో అందుకని ప్రయాగ్రాజ్ నుంచి డైరెక్ట్గా కాశీకి వెళ్ళి, కాశీ నుంచి అయోధ్య వెళ్ళి, అయోధ్య నుంచి ఇప్పుడు లక్నో వచ్చాం. ఈ లక్నో నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్తున్న రహదారి వెంట ఉన్న విద్యుత్ అలంకరణల అద్భుత దృశ్యాల్ని చూసి ఆనంద పరవశం చెందాల్సిందే. జాతీయ జెండా కూడా ఇక్కడ రెపరెపలాడుతోంది. మామూలుగా అయితే మరుసటి రోజు ఉదయం 9:15 గంటలకి మాకు ఇండిగో విమానం హైదరాబాద్, కానీ ఉదయమే ఆ ప్రాంతానికి చేరుకోవడం కష్టం కాబట్టి ట్రాఫిక్ సమస్యలు ఏమైనా ఎదుర్కొంటే ఇక్కడ వెళ్ళాల్సిన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ముందు రోజు రాత్రి శంషాబాద్ వెళ్ళాలంటే లక్నో ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రూమ్ని మేము తీసుకొని అక్కడే బస చేయాల్సి వచ్చింది. సో ఇక్కడున్నటువంటి ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న రూమ్లో ఆ రోజు విడివి చేశాం. చూడండి ఎంత సుందరంగా ఉందో లక్నో నగర వీధులని. అందులో భాగంగా జనవరి 25 తారీఖు రాత్రి మేము ఈ ప్రయాణం చేస్తున్నాము. చూస్తున్న దృశ్యాలన్నీ కూడా జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ముస్తాబవుతున్నటువంటి వీధులను కూడా మనం చూస్తున్నాం. భవంతులన్నిటికీ 3 రంగుల జెండాలను అలంకరించి వేడుకలు నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు.